హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ స్ట్రేట్ లైన్ 2x plus 3y minus 20 is equals to 0 divides the line of the point 2, 3 and 2, 10. సో ఫైండ్ ద రేషియో ఫైండ్ చేయమన్నాడు. ఇంతకుముందుకు రేషియో మీద ఒక ఫార్ములా ఉంది. ఏంటి? రేషియో ఇచ్చేసి ఫైండ్ ద రేషియో అని చెప్పేసి ఒక ఈక్వేషన్ ఇచ్చి 2 పాయింట్స్ ఇస్తే ఎలా ఫైండ్ చేయాలి? L by m is equals to minus of a x1 plus b y1 plus c by ax2 plus b y2 plus c. ఇది ఫార్ములా. సో L by m is equals to minus of a అంటే చూడు, ఇది ax plus by minus plus c equals to 0. అంటే c పాయింట్ ఏంటి? -20. a ఏంటి? 2. b ఏంటి? 3. అలానే ఇది x1 y1, ఇది x2 y2. సో ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 into 2 plus 3 into 3 plus minus of 20 by 2 into 2 plus 3 into 10 minus 20. సో ప్లస్ ఇంటూ మైనస్ నేను డైరెక్ట్ ఇచ్చాను ఇక్కడ మైనస్. సో మైనస్ ఆఫ్ 4 ప్లస్ 9 మైనస్ 20 by 4 ప్లస్ 30 మైనస్ 20. సో 7/14 వస్తుంది మనకి. ఇది -7/14 వస్తుంది. సో ఏంటి? 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో L by m is equals to 1/2. సో రేషియో ఏంటి? L is to m is equals to 1:2. క్వశ్చన్లో ఏమన్నాడు? రేషియో ఫైండ్ చేయమన్నాడు. సో మనం రేషియో ఫైండ్ చేసాం. రేషియో ఏంటి? 1:2. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. State whether 3, 2 and -4, -3 are on the same sides or on positive sides of the straight line 2x minus 3y plus 4 equals to 0. సో ఇక్కడ ఏం చెప్తుండు? మనం స్టేట్ అంటే ప్రూవ్ చేయాలి. ఏంటి? ఈ 2 పాయింట్స్ సేమ్ సైడ్ అయినా ఉండాలి ఆర్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్. ఈ స్ట్రేట్ లైన్కి పాజిటివ్ సైడ్ అయినా ఉండాలి. సో ఇలాంటప్పుడు ఎలాంటి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి? సేమ్ ఇంత ముందు లాంటి రేషియోది ఏంటి? L by m is equals to minus of ax1 plus by1 plus c by ax2 plus by2 ప్లస్ సి కదా. సో ఇక్కడ ఇదేం పాయింట్? ఇక్కడ పాయింట్ ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చారు, 2 పాయింట్స్ ఇచ్చారు. సో సబ్స్టిట్యూట్ చేద్దాం డైరెక్ట్. ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ 0. ఇది x1 y1 x2 y2. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రేషియో వస్తుంది. దాన్ని బట్టి మనం ఇది సేమ్ సైడ్ ఆర్ పాజిటివ్ సైడా లేదా చెప్తాం. సో L by m ఏమొచ్చింది? -4/5 వచ్చింది. అంటే -4:5. అంటే L is to m is equals to ఏంటి? -4:5. So the two points lies on the same side with respective straight line. ఎందుకంటే L is to m is less than 0. సో ఇది less than 0 కాబట్టి it is lying on the same side. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. Find the ratio in which the x-axis ఇది ఫస్ట్ది and the y-axis divides the line segment AB joining points 2 పాయింట్స్ ఇచ్చాడు. x-axis y-axis రేషియోస్ మనం x-axis y-axis రేషియో ఫైండ్ చేయాలి. డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ AB పాయింట్స్ 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ x-axis డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ AB ఇన్ ద రేషియో. అంటే x-axis డివైడ్ చేస్తే L is to m ఏమవుతుంది? -y1:y2. ఓకే. సో y1 వాల్యూ ఏంటి? -3 కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది. సో y2 ఏంటి? -6 అంటే -3:6. అంటే L is to m ఈక్వల్స్ టు ఏంటి? -1:2. సో రేషియో ఏంటి? 1:2. దేనికి? x యాక్సిస్కి. అదే y యాక్సిస్కి ఏమవుతుంది రేషియో? y యాక్సిస్ కాబట్టి x పాయింట్స్ ఉంటాయి. -x1:x2. సో x1 అంటే ఏంటి? -2. ఓకే. x1 వాల్యూ 2. సో -2:3. సో L is to m వాల్యూ ఏంటి? -2:3. సో ఇక్కడ ఏం చెప్పాడు? ఈక్వేషన్ ఏం ఇవ్వలేదు, 2 పాయింట్స్ ఇచ్చాడు. x యాక్సిస్కి y యాక్సిస్కి రేషియోస్ ఫైండ్ చేయమన్నాడు. సో x యాక్సిస్కి రేషియో ఫైండ్ చేసేటప్పుడు y పాయింట్స్ తీసుకోవాలి. y యాక్సిస్ రేషియోస్ ఫైండ్ చేయాలంటే x పాయింట్స్ తీసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.